మనం చూసుకున్నట్లయితే కోర్టు కేసులు ఎక్కువగా వాయిదాలు అయితే పడుతూ ఉంటాయి. అది మనకు రాజకీయ నాయకుడు కేసులైనా సరే, లేదంటే పేదలు ఎవరి మీదైనా కేసు పెట్టినా సరే, ఆ కేసులు అయితే ఎక్కువగా వాయిదాలు అయితే పడుతూ ఉంటాయి. అసలు మీరు ఎప్పుడైనా గమనించారా, ఈ కేసులు అనేది ఎందుకు ఇలాగా వాయిదా పడుతూ ఉంటాయి? ఇలా వాయిదాలు వేయడం ద్వారా కోర్టుకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఇలా వాయిదాలు వేయడం ద్వారా కేసులు ఎవరైతే పెడతారో వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందా అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ కి సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఈ వీడియో ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి, అలాగే నా ఛానల్కి మీరు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాజకీయ నాయకులు అలాగే ప్రజాప్రతినిధులపై వచ్చే అవినీతి ఆరోపణల కేసులో ప్రజాధనం అలాగే పరిపాలనా స్తంభనం వంటి ముఖ్యమైన అంశాలు అయితే ముడిపడి ఉంటాయి. కనుక అటువంటి కేసులో ప్రత్యేక న్యాయస్థానం అనేది ఏర్పాటు చేసినా సరే, ఆలస్యం అయినా సరే త్వరగా ఆ కేసులను పరిష్కారం చేయాలని అత్యున్నత న్యాయస్థానం క్రింది కోర్టులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. న్యాయస్థానం అనేది ప్రజలకు న్యాయం అందించే ప్రాతిపదికపై న్యాయ వ్యవస్థ అయితే రూపొందించబడింది. కానీ వాస్తవ పరిస్థితులను మనం చూసుకున్నట్లయితే కొంత వేరుగానైతే ఉంటుంది. అయితే ఇప్పుడు కోర్టులోని కేసులు ఎందుకు వాయిదాలు పడతాయి అనేది చూద్దాము. రాజకీయ నాయకులకు సంబంధించి అవినీతి కేసులు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన కేసు ఎందుకు ఆలస్యం అవుతాయి అంటే, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల కేసులు అలాగే ధనికుల కేసులు మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉంటాయి. అటువంటి కేసులను వాయిదాలు వేయడం ద్వారా ఆ కేసులు ఎక్కువ కాలం అయితే నడుస్తాయి. వీరికి పెద్ద పెద్ద లాయర్ల బృందం అయితే ఉంటుంది. ఈ ప్రభావం వల్ల కోర్టుకు సంబంధించిన కేసులకు విచారణ అనేది సాఫీగా జరగడం ఆలస్యం అవుతుంది. ఇక సామాన్యుల కేసులు ఎందుకు వాయిదాలు పడతాయి అనేది ఇప్పుడు చూద్దాము. సామాన్యుల కేసులు ఎందుకు వాయిదా పడతాయి అంటే, న్యాయ వ్యవస్థలో కేసులు అనేది అతిపెద్ద సంఖ్యలో ఉంటాయి. న్యాయ వ్యవస్థలో వసూళ్లు ప్రొసీజర్లు మందగించడం ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అదనంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే, పేద ప్రజలకు సమాన న్యాయం అనేది జరగదు. అంతేకాకుండా న్యాయ వనరుల కొరత కూడా ఉంటుంది. ఈ కారణాల వల్ల కేసులు అయితే ఆలస్యం అవుతాయి. ఇక సమానత్వం విషయానికి వచ్చినట్లయితే, చట్టం ముందు అందరికీ సమాన హక్కులు కలవు అని నిర్ధారించబడింది. ఇదే విషయాన్ని రాజకీయ నాయకులు అలాగే లాయర్లు కూడా ఇదే విషయాన్ని అయితే చెప్తూ ఉంటారు. కానీ వాస్తవంలో మనం చూసుకున్నట్లయితే సామాజిక రాజకీయ ఆర్థిక ప్రభావాలు న్యాయ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఇక ప్రభుత్వం ఇలా కేసులు ఆలస్యం కాకుండా చూడాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. న్యాయ వ్యవస్థలోని కేసులు ఆలస్యం కాకుండా సత్వరంగా పరిష్కారం అవ్వాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా వీటి కోసం ప్రత్యేకమైన కోర్టులను కూడా ఏర్పాటు చేయడం మంచిది. సామాన్యులకు సులభంగా తక్కువ ఖర్చుతో న్యాయం అనేది అందేలా లీగల్ ఎయిడ్ అలాగే ఆన్లైన్ కోర్టులను ఏర్పాటు చేయాలి. అవినీతి అలాగే రాజకీయ ఒత్తిడి లేనటువంటి స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇక ప్రజలు చేయవలసింది ఏంటంటే, న్యాయం పైన న్యాయ వ్యవస్థ పైన అవగాహన అయితే పెంచుకోవాలి. నిర్లక్ష్యం కాకుండా తమ హక్కులను పూర్తిగా నిలబెట్టుకోవాలి. మంచి లాయర్ల వద్దకు వెళ్లి మంచి న్యాయ సలహాను అయితే తీసుకోవాలి. న్యాయ వ్యవస్థలోని తగు సదుపాయాలను వినియోగించుకోవాలి. న్యాయ వ్యవస్థలోని అవినీతి నిరోధక చర్యలకు ప్రజలు మద్దతుగా ఉండాలి. ఇక ఫైనల్ గా చెప్పాలంటే, న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలి. అదే లక్ష్యం మాత్రమే కాకుండా అది హక్కుగా ఉండాలి. కానీ వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని ప్రతిబంధకాలు, సామాన్య పరిస్థితుల కారణంగా ఆలస్యాలు, అసమానతలు కూడా ఉండవచ్చు. అందుకే మనందరం న్యాయ వ్యవస్థ గురించి అవగాహన అయితే పెంచుకోవాలి. తద్వారా సమస్యల పరిష్కారానికి చురుకుగా వ్యవహరించాలి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతా ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.